నమస్తే మాస్టర్స్. ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు అనే బుక్ నుంచి జన్మ కారణం పరిపూర్ణం చేసుకున్న ముఖర్జీ గారు. విజయవాడలో పిరమిడ్ ధ్యానం ఆరంభానికి ఆద్యులు శ్రీ ముఖర్జీ గారు. ఆయనతో ఆరంభమైన ధ్యానం కృష్ణా, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వరకు విస్తరించింది. మనమందరం అనేక ప్రణాళికలతో భూలోక యాత్ర ప్రారంభిస్తాము. ఆ ప్రణాళికను అనేకసార్లు మర్చిపోయి తిరిగి వెళ్తాము. అయితే దానికి అనుగుణంగా జీవించి పూర్తి చేయగలగటమే సార్థకత. జీవిత సార్థకత ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. ఒక విషయం గురించి పైలోకాలలోనే ప్రణాళిక వేసుకొని రిహార్సల్స్ వేసుకొని ఈ లోకానికి వస్తాము, కానీ అది చేయకుండా వెళ్ళిపోతాము. సత్యం కోసం వస్తాము, సత్యం తెలుసుకోకుండానే వెళ్ళిపోతాము. ఆనందం కోసం వస్తాం, ఆనందం తెలుసుకోకుండా ఏడుస్తూ వెళ్ళిపోతాము. యక్ష ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏమిటంటే, ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు యోధేశ్వరుడు చెబుతాడు, చుట్టుప్రక్కల అందరూ చనిపోతున్నా తాను మాత్రం చనిపోను అనుకుంటాడు. ఆ విధంగా ప్రతి మనిషి అనుకుంటాడు. ఇదే ఆశ్చర్యకరమైన విషయం అని ధర్మరాజు చెప్తాడు. మనం ఇక్కడ స్థిరంగా ఉండేవాళ్ళం కాదు, వచ్చిపోయే వాళ్ళమే. చావు అనేది సర్వసాధారణమైన విషయం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎందుకైతే మనం జన్మించామో అది చేయకుండా వెళ్ళిపోతాము. అంతేకాని చావు ఆశ్చర్యకరమైన విషయం కానే కాదు. అన్ని ప్రణాళికలను వేసుకొని వచ్చి ఇక్కడ రసాభాస చేస్తున్నామే, ఇక్కడ అందరినీ ఏడిపిస్తున్నామే, కోళ్లను మేకలను తింటున్నామే, రక్తపాతం చేస్తున్నామే, ఇది ఆశ్చర్యకరమైన విషయం. అంతేకాని చావు ఆశ్చర్యకరమైన విషయం కాదు. నేను బాగానే ఉంటే చాలు, వేరే ప్రాణులు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు అనుకుంటామే, అదే దుర్బలమైన విషయం. ఇది అత్యంత బాధాకరమైన ఆశ్చర్యకరమైన విషయం. శ్రీ ముఖర్జీ గారు పిరమిడ్ ఉపాధ్యాయులు. అందరికీ ఆదర్శంగా నిలిచి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు. వారు గొప్ప జీవితాన్ని జీవించారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ అంతే. రేపో మాపో మనమందరం కూడా వెళ్ళిపోతాము. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏ ప్రణాళిక రూపంలో మనం వచ్చామో ఆ ప్రణాళిక ప్రకారం జీవించటం ఎంతో గొప్ప విషయం. శ్రీ ముఖర్జీ గారు ఆఖరి నిమిషం వరకు ప్రణాళిక ప్రకారం జీవించి నేను వచ్చిన పని అయిపోయింది అని చెప్పి మరీ సంతోషంగా వెళ్ళిపోయారు. మనమందరం కూడా అంతిమ క్షణాల్లో అలా చెప్పుకోగలగాలి. మనం అంతిమ క్షణాల్లో అలా చేస్తే బాగుండును, ఇలా చేస్తే బాగుండును అనే ఆలోచన ఉదయించకూడదు. ప్రతి క్షణం మనం మన జన్మ ప్రణాళికను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏ క్షణమైనా పిలుపు రావచ్చును. మనకు జ్ఞానం తెలిసినప్పటి నుంచే ధ్యాన సాధన మొదలు పెట్టాలి. అప్పుడు మనం జీవితమంతా చక్కగా జీవించగలుగుతాము. శ్రీ ముఖర్జీ గారికి ఏ రోజున ధ్యానం గురించి తెలిసిందో ఆ రోజు నుంచే ధ్యానం చేయటం మొదలుపెట్టారు. ఈయన మురళీధర్ గారి ద్వారా ధ్యానం నేర్చుకున్నారు. తన ప్రింటింగ్ ప్రెస్ను పిఎస్ఎస్ఎంకు అంకితం చేశారు. తన శేష జీవితమంతా ధ్యానానికే అంకితం చేశారు. ప్రతి జన్మ కారణ జన్మే. కారణం లేకుండా ఎవ్వరూ పుట్టరు. మహాత్ములు అందరూ నేను ఎందుకు పుట్టాను, నేను చేయవలసిన పని ఏమిటి అని తెలుసుకున్నవారే. వారి జీవిత లక్ష్యం వారికి తెలుసు. వారికి కష్టాలు అవమానాలు ఉంటాయి, కానీ వారు లక్ష్య పెట్టరు. ఒకసారి ద్రోణుడు దుర్యోధనుని అడిగాడు, నాయనా నీకు ఏమి కనిపిస్తోందో చూడు అని. అప్పుడు దుర్యోధనుడు నాకు చెట్టు ఆకులు కనిపిస్తున్నాయని అన్నాడు. అప్పుడు కర్ణుడిని పిలిచి అడిగాడు, నీకు ఏమి కనిపిస్తున్నది అని. నాకు పిట్ట కనిపిస్తున్నది అని చెప్పాడు. అర్జునుడిని పిలిచి అడిగినప్పుడు నాకు పిట్ట కనుగుడ్డు మాత్రమే కనిపిస్తున్నది అని చెప్పి కన్నుని ఛేదించాడు. మహాత్ములకు తమ లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది. మన జన్మ ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి వెళ్ళాలి. మన అంతిమ స్థాయి అయిన శుద్ధ సాత్వికం నుండి నిర్గుణంలోనికి వెళ్ళాలి. ఇంతవరకు మనం జీవించిన జీవితాన్ని వెనక్కి తిరిగి చూచుకుంటే మనకు తృప్తి కలగాలి. మనం చేయవలసిన లోక కళ్యాణం మనం చేసి మరీ వెళ్ళాలి.
ప్రణాళిక ప్రకారం జీవించని వాళ్ళు, సంతోషంగా జీవించని వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. నేర్చుకోని పాఠాలను నేర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ పుట్టవలసిందే. నేర్చుకున్న జన్మలు అయిపోయాక నేర్పించే జన్మలు మొదలవుతాయి. అది కూడా గడిచిపోయాక సృష్టికర్త లోకంలోకి వెళ్ళిపోతాము. ఆ కార్యాలు చూచుకుంటారు. ఎవరు ఏ లోకంలో ఉండాలి, ఏ లోకంలో ఏ సంపద ఉండాలి, ఏ వృక్ష సంపద, ఏ జంతు సంపద ఉండాలి అని అవన్నీ చూచుకుంటూ ఉంటారు. ప్రకృతి పరిరక్షకులుగా ప్రకృతి యొక్క క్రియల్లో భాగస్వాములుగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరుగా శ్రీ ముఖర్జీ గారు చేరుకున్నారు. ఎవరి ప్రణాళిక వారిది. శ్రీరాముడు హనుమంతునికి, నాయన నీవు ఈ లోకంలోనే ఉండి ఈ ఆత్మ సందేశాన్ని అందరికీ చెప్పమని చెప్పాడు. అది అతని ప్రణాళిక. మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే మనం చేయవలసిన కార్యాలు ఇంకా ఉన్నాయని అర్థం. మన శరీరం మనకు సహకరిస్తోందంటే మనం చేయవలసిన పనులు ఈ లోకంలో చాలా ఉన్నాయని అర్థం. ప్రతి ఒక్కరూ భగవంతులే. ప్రతి ఒక్కరికి జన్మ ఉత్తమమైనదే. పిరమిడ్ మాస్టర్లు అందరూ ముఖర్జీ గారి జీవితం నుండి ప్రేరణ పొందిన వారే. ఇది అందరూ తెలుసుకోవలసిన విషయం. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, స్వాధ్యాయం, బుద్ధి వికాసం, ఆత్మ పరిమళం. ఎంతోమంది మహనీయులు తమ జీవితంలో అనేక సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి ఆ సారాంశాన్ని, తమ అనుభవ సారాన్ని తమ గ్రంథాలలో నిక్షిప్తం చేస్తున్నారు. వాటిని చదవటం ద్వారా మనం ఆ జ్ఞానం పొందుతాము. దాని వలన మన బుద్ధి వికసిస్తుంది. ధ్యానం ద్వారా మేల్కొన్న ఆత్మ స్వాధ్యాయము వలన వచ్చే బుద్ధి వికాసంతో మరింతగా పరిమళాలను వెదజల్లుతుంది. అందరికంటే ఎక్కువగా మనం మన మాటలను వింటాం. మనం ఏమిటి అనేది మన మాటలను బట్టి తెలుసుకోవచ్చును. మన మాటల ద్వారా మన దేహి గురించి తెలుసుకోవచ్చు. మన మనస్సు సంతోషంతోనూ లేదా దుఃఖంతోనూ కూడి ఉంటుంది. అలాగే ఆత్మ అనేది సుజ్ఞానంతోనూ అజ్ఞానంతోనూ కూడి ఉంటుంది. అజ్ఞానం, సుజ్ఞానం అనేది మన మాటల ద్వారా తెలుస్తుంది. ఎంతోమంది మహర్షులు ఎన్నో పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలను చదివితే మన బుద్ధి వికసిస్తుంది. ఎప్పుడైతే స్వాధ్యాయంతో బుద్ధి వికసిస్తుందో అప్పుడు ఆత్మ పరిమళిస్తుంది. నీ గురించి నీవు తెలుసుకోవాలంటే నీ మాటలు నీవు వినాలి. అప్పుడే నీ గురించి నీకు తెలుస్తుంది. మనం స్వాధ్యాయం ఎంత చేస్తామో మన బుద్ధి అంతే వికసిస్తుంది. స్వాధ్యాయం చేయకముందు ప్రతి ఆత్మ మొగ్గలాగా ఉంటుంది. స్వాధ్యాయం చేసిన తర్వాత మన బుద్ధి పువ్వులాగా వికసిస్తుంది. ప్రకృతి సహజంగా పువ్వు వికసిస్తుంది. అలాగే స్వాధ్యాయం చేయడం ద్వారా మన ఆత్మ పరిమళిస్తుంది. మనం ధ్యానం చేయకముందు మొగ్గలాగా ఉంటాము. ధ్యానం చేసిన తర్వాత పువ్వులాగా ఉంటాము. ఇవి చెయ్యకపోతే మన ఆత్మ అనే మొగ్గ పువ్వులాగా పరిమళించదు. ప్రతి ఆత్మ పరమాత్మ, మహాత్మ, పూర్ణాత్మ కావాలి. ప్రజలలో రెండు రకాల ప్రజలు ఉన్నారు. ఒకరు మొగ్గలాంటి వారు, ఇంకొకరు పువ్వు లాంటి వారు. మొగ్గలాంటి వారు అంటే ఇంకా ధ్యానం చేయనటువంటి వారు. పువ్వు లాంటి వారు అంటే ధ్యానం చేసినటువంటి వారు. కాయ పండినప్పుడు తీయగా ఉంటుంది. అలాగే మొగ్గ వికసించినప్పుడు అందంగా ఉంటుంది. ఒక పూర్ణాత్మ ప్రపంచానికి అర్పితం అవుతుంది. మాటలు చెప్పడం అనేది బోధనా యోగం, సాధనా యోగం, బోధనా యోగం. నీవు ఏమి నేర్చుకున్నావో అది సాధన చెయ్యి. అది ఇతరులకు నేర్పించు. నీవు ఎంత నేర్పిస్తావో అంత నీ గురించి నీవు తెలుసుకుంటావు. మొట్టమొదటగా నీవు సాధన చేయాలి, అలాగే బోధించాలి. నీవు మహాత్మ కావాలంటే నీకు తెలిసినది నీవు ఇతరులకు తెలియజేయాలి. ప్రతి పిరమిడ్ మాస్టరు సాధనా యోగులు మరియు బోధనా యోగులు. పిరమిడ్ మాస్టర్ అనుభవం గురించి వింటే మనం పిరమిడ్ మాస్టర్ అవుతాము. ధ్యానం ద్వారా మనలోని ఆత్మశక్తిని మెరుగుపరచవచ్చును. ప్రతి వ్యక్తి ధ్యానం చేయవలసిందే. సాధనా యోగం, స్వాధ్యాయ యోగం, సజ్జన సాంగత్య యోగం, బోధనా యోగం ఇవి అందరికీ ముఖ్యమైనవి. మనం ఎంత యోగిగా ఉంటే అంత యోగత్వం సంపాదిస్తాం. యోగి కాకముందు అందరూ అయోగ్యులే. యోగ సాధన చేసి యోగులు అవుతారు. యోగ సాధన పట్ల శ్రద్ధ వహించాలి. అయోగ్యుల పట్ల సహనం వహించాలి. ప్రతి యోగ్యులు అయోగ్యుల పట్ల ఎంతో సహనం వహించాలి.
మనం ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదో అప్పుడు మాట్లాడకూడదు. ఎవరి ఆకలి గురించి వారికి తెలుస్తుంది, అలాగే నీ గురించి నీకు తెలుస్తుంది. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి అలా ఉంటుంది. భావరహితమైన శక్తి భావసహితమైన శక్తిగా మారాలి. ధ్యానం చేయడం ద్వారా ఆ మార్పు వస్తుంది. భయం అనేది లేనివాడు నిర్భయుడుగా ఉంటాడు. పిరమిడ్ మాస్టర్ అంటే భయం లేనివాడు నిర్భయుడు. యోగులు తమ చావును వారే నిర్ణయించుకుని వెళతారు. కాబట్టి ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలి. అలా చేయడం ద్వారా మనస్సుకు నిర్భయత్వం వస్తుంది. ధ్యానం చేయడం ద్వారా సాధన లభిస్తుంది. స్వాధ్యాయం చేయడం ద్వారా బుద్ధి వికసిస్తుంది, ఆత్మ పరిమళిస్తుంది. నెక్స్ట్ టాపిక్ మాస్టర్, సజ్జన సాంగత్యం. జీవితం అనుభవాల పుట్ట. ప్రతి వారి జీవితంలోనూ అనేక అనుభవాలు ఉంటాయి. అవి తెలుసుకోవటం ద్వారా మన విచక్షణ పెరుగుతుంది, సమస్య పరిష్కార సామర్థ్యం మెరుగుపడుతుంది, విషయాల పట్ల అవగాహన పెంపొందుతుంది. సంసార సాగరం దాటడంలో సజ్జన సాంగత్యం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతి వ్యక్తికి ఒక్కో అనుభవం ఉంటుంది. ఆ అనుభవాన్ని వినడాన్ని సజ్జన సాంగత్యం అంటారు. నీవు ఇంట్లో కూర్చుని నీ ధర్మాన్ని కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ ఉంటే ప్రపంచాన్ని జయించినట్లుగా ఉంటుంది. లోక కళ్యాణం అంటే ఎక్కడో ఉన్న లోకాన్ని ఉద్ధరించడం కాదు, నీ చుట్టూ ఉన్న లోకాన్ని ఉద్ధరించటం. మనం ఎక్కడ ఎలా ఉన్నామో అక్కడ ఆ బాధ్యత నిర్వర్తించాలి. అదే లోక కళ్యాణం అంటారు. ఆది శంకరాచార్యుల వారు 3 లోకాలలో సజ్జన సాంగత్యం ఒక్కటే మన భవసాగరాన్ని దాటింపజేసే నౌక అని అన్నారు. ప్రతిరోజు మనం సజ్జన సాంగత్యం చేయవలసిందే. సత్యం గురించి తెలుసుకోవడాన్ని సజ్జనతత్వం అంటారు. ధ్యానం చేసి సత్యాన్ని తెలుసుకున్న వారు సజ్జనులు అవుతారు. 3వ నేత్రమే సజ్జన సాంగత్యం అంటారు. ఈ సజ్జన సాంగత్యం వలన మనకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి, అన్నీ సమకూరుస్తున్నాయి. సజ్జన సాంగత్యం చేయని వారికి తెలియని విషయాలు తెలియవు. మనం చేయవలసింది 3. మొదటిది ధ్యానం, రెండవది స్వాధ్యాయం, మూడవది సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యానికి అంతమనేదే లేదు. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి సజ్జన సాంగత్యం గురించి తెలుసుకోవాలి. ఈ ధ్యానం అనేది సజ్జన సాంగత్యం ద్వారా తెలుస్తుంది. సజ్జన సాంగత్యం గురించి తెలుసుకొనకపోతే బావిలో కప్పవలే ఉంటారు. సజ్జన సాంగత్యం 3 లోకాలలో భవసాగరమును దాటింపజేసే నౌక అంటారు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క జీవితం గురించి తెలుసుకోవాలి. జీవితం ఉన్నదే సజ్జన సాంగత్యం గురించి తెలుసుకోవడానికి. ఎవరైతే సజ్జన సాంగత్యం చేయరో వారు అజ్ఞానంలో ఉన్నట్లు, జ్ఞానం లేని వారితో సమానం. మనం అజ్ఞానులతో స్నేహం చేస్తే మనం మహా అజ్ఞానులం అవుతాము. జ్ఞానులతో స్నేహం చేస్తే మహాజ్ఞానులం అవుతాము. ప్రతి మనిషిలో సత్యం ఉంటుంది, దానిని గ్రహించడమే సజ్జన సాంగత్యం అంటారు. మనం ఎక్కడ ఉంటామో అక్కడ బాధ్యత ఉంటుంది. మన గుణాన్ని మనం సక్రమంగా ఉంచుకుంటే అదే లోక కళ్యాణ అర్థం అవుతుంది. మనకు ఉండే విశ్వాసం ద్వారా మన రోగాలను తగ్గించుకోవచ్చు. మనల్ని మనమే బాగు చేసుకోవాలి. అందరూ ధ్యానం చేయాలి. ఈ సంసార మహాసాగరంలో సజ్జన సాంగత్యం అనేది ఒక నావ. అలాగే నావ లేకుండా సాగరాన్ని దాటలేరు. అలాగే సంసార సాగరంలో సజ్జన సాంగత్యం అనేది ఒక నావ. అనర్హులు అజ్ఞానములో ఉండేవారు సాగరాన్ని దాటలేరు. ఎవరికి సజ్జన సాంగత్యం కావాలి అంటే మూలాధారంలో ఉండేవారికి సజ్జన సాంగత్యం అనేది కావాలి. ఈ ప్రపంచంలో అందరూ సజ్జన సాంగత్యం ద్వారా ఎదగాలి. ఈ సజ్జన సాంగత్యం అనేది గొప్ప అధ్యయనం. సజ్జన సాంగత్యం అనేది అందరికీ ఇవ్వడం ద్వారా మనం సహస్రారంలో ప్రవేశిస్తాం. సహస్రారం అంటే సేవ. సజ్జన సాంగత్యం ద్వారా మనం ఈ విషయాలను తెలుసుకుంటున్నాము. సహజమైన కోరికలు ఎప్పుడూ ఉండాలి, అవి మరీ మితిమీరకూడదు. ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఈ ప్రపంచమంతా మంచిగా మారుతుంది. పై చక్రంలో ఉండేవారు ఇచ్చేవారు, దిగువ చక్రంలో ఉండేవారు తీసుకునేవారు.
ఇచ్చేవారు సజ్జనులు, పుచ్చుకునేవారు కాబోయే సజ్జనులు. ఉన్నదంతా సజ్జన సాంగత్యమే. సత్యం గ్రహించిన వారు ఋషులు. కాబట్టి ప్రతి వ్యక్తి ధ్యానం చేసి సజ్జన సాంగత్యమును నేర్చుకోవాలి. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, జ్ఞాని అజ్ఞాని. భౌతిక శాస్త్రం తెలుసుకున్న వారిని విజ్ఞానులు అని, ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకున్న వారిని జ్ఞానులు అని అంటారు. ప్రపంచం గురించి తెలుసుకోవటం విజ్ఞానం, తమ గురించి తాము తెలుసుకోవటం జ్ఞానం. విజ్ఞానం ఇహానికి ఉపయోగపడితే జ్ఞానం ఇహపరాలకు రెండింటికి ఉపయుక్తం. మనం శాస్త్రం జ్ఞానం అను రెండు విషయాల గురించి తెలుసుకుందాం. శాస్త్రం అంటే ఆంగ్లంలో సైన్సు. శాస్త్రాన్ని నేర్చుకున్న వాడిని శాస్త్రవేత్త, విజ్ఞాని అని అంటాము. కార్యకారణ సంబంధం అనే సైన్సు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకున్న వాడిని జ్ఞాని అని అంటాము. ఆధ్యాత్మికత అనేది కూడా శాస్త్రమే. ప్రతిదానికి శాస్త్రం అనేది ఉంటుంది. మన ఆలోచన ఎలా ఉంటే అలా జరుగుతుంది అనేది శాస్త్రం. ఈ ప్రపంచం గురించి తెలుసుకుంటే విజ్ఞాని. నీ గురించి నీవు అంటే నీ ఆత్మ ప్రపంచం గురించి తెలుసుకుంటే జ్ఞాని. అలాగే మానవ సుఖదుఖాలను గురించి తెలుసుకోవాలి. ఏది చేస్తే సుఖం వస్తుందో, ఏది చేస్తే దుఃఖం వస్తుందో తెలుసుకోవాలి. భోజనం ఎలా చేయాలి, అన్నాన్ని వృధా చేయరాదు. ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి అని తెలిపేది శాస్త్రమే. నీవు మంచిగా ఆలోచిస్తే మంచి, చెడుగా ఆలోచిస్తే చెడు వస్తుంది. నీ ఆలోచనే నీ గతిగా మారుతుంది. ముక్తిని అభిమానించేవాడు ముక్తుడు, బంధాన్ని అభిమానించేవాడు బద్ధుడు. ఎవరు దేనిని అభిమానిస్తారో వారు అది అవుతారు. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి అలా వస్తుంది. దీనిని కారణ కార్య సంబంధం అంటారు. పిరమిడ్ మాస్టర్లు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఉంటారు కాబట్టి వారు జీవిత సత్యం గురించి చెప్తారు. ఈ పిరమిడ్ అనేది మన మతి నుండి వచ్చింది. ధ్యానం గురించి ఏ పిరమిడ్ మాస్టర్ వద్దకు వెళ్ళినా చెప్తారు. మనిషికి దుఃఖం పోవాలంటే ఆధ్యాత్మిక శాస్త్రం కావాలి. శరీరం అనేది మనస్సు యొక్క నిర్మాణం. నీవు నిరోగి కావాలంటే యోగివై తీరవలసిందే. ఆధ్యాత్మిక శాస్త్రమే ఆనంద శాస్త్రం, మానసిక ఆరోగ్య శాస్త్రం, మోక్ష శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రమే ఆత్మ మోక్ష శాస్త్రం. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ, చేసుకోని వాడికి చేసుకోనంత. దీనినే కారణ కార్య సంబంధం అంటారు. ప్రతి మనిషి వేరువేరుగా ఉంటారు. ఎవరి సాధన వారికి ఉంటుంది. శాస్త్రం జ్ఞానం. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకోవాలి. భౌతిక శాస్త్రం గురించి తెలుసుకున్నవారు విజ్ఞాని, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకున్నవారు జ్ఞాని. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, శాస్త్రీయ దృక్పథం, అశాస్త్రీయ దృక్పథం. విషయాలను అనేక కోణాలలో పరిశీలించడం శాస్త్రీయ దృక్పథం. ధ్యానం చేసి సత్యంలో జీవిస్తే శాస్త్రీయ దృక్పథం ఏర్పడుతుంది. శాస్త్రీయ దృక్పథం అంటే ఆత్మవిశ్వాసం పెంపొంది సామర్థ్యాలు ఇనుమడిస్తాయి. వ్యర్థ విషయాలు జోలికి పోరు. ప్రతి విషయాన్ని మనం శాస్త్రీయ దృక్పథంతో నేర్చుకోవాలి. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలి. ఒక విషయం మీద ఎన్నో ఉదాహరణలు సేకరించి వాటిని పరిశీలించడం శాస్త్రీయ దృక్పథం. ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించకుండా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని చెప్పడాన్ని అశాస్త్రీయ దృక్పథం అంటారు. పరమానందయ్య గారి శిష్యులు ఒక నది దాటినప్పుడు ఎంతమంది వచ్చారు అని లెక్కబెట్టేటప్పుడు తనను లెక్క పెట్టకుండా మిగిలిన వాళ్లను లెక్కబెట్టి 9 మంది అని చెప్పడాన్ని అశాస్త్రీయ దృక్పథం అంటారు. ధ్యానంలోకి వచ్చిన వారు, సత్యం గ్రహించిన వారు శాస్త్రీయ దృక్పథంలో ఉంటారు. సత్యాన్ని గ్రహించని వారు అశాస్త్రీయ దృక్పథంలో ఉంటారు. చాలామంది ధ్యానం చేసి వారి రోగాలను పోగొట్టుకుని వారు ఉన్నారు. ఈ ప్రపంచంలో చాలామంది మూర్ఖులు ఉన్నారు. వారు అందరూ ఆధ్యాత్మికంలోనికి రావాలి. శాస్త్రీయ దృక్పథంతో ఉన్నవారు శాస్త్రజ్ఞులు అవుతారు. మూర్ఖుడు అయినవాడు శాస్త్రజ్ఞుడు కాలేడు. శాస్త్రజ్ఞుడు కాలేని వాడు ప్రతి విషయాన్ని అశాస్త్రీయ దృక్పథంతో చూస్తాడు. శాస్త్రీయ దృక్పథంలో ఉండేవాడు ధ్యానం చేస్తాడు. ఏదైనా సాధించగలం అనుకుంటారు.
శాస్త్రం అన్నది ఒక్కటే, అందరికీ కలిపి ఒక్కటే శాస్త్రం. అది తెలుసుకున్నవాడు శాస్త్రీయ దృక్పథంతో ఉంటారు. శాస్త్రీయ దృక్పథంతో ఉండే పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనికి శాస్త్రీయ దృక్పథంతో ఉన్నవారు వస్తారు. ప్రతి ఇంట్లోనూ శాస్త్రీయ దృక్పథం ఉన్నవారు లేనివారు ఉంటారు. శాస్త్రీయ దృక్పథం లేనివారు మతాధికులుగా ఉంటారు, కానీ ఆత్మజ్ఞానులు కాలేరు. ఎవరైతే ధ్యానం గురించి ఆలోచిస్తారో వారు ఆధ్యాత్మికులు అవుతారు. శాస్త్రీయ దృక్పథం ఉంటే ఇతరులు వారంతట వారే నీ వెంట వస్తారు. శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరిస్తే మనం జ్ఞానులం అవుతాము. ధ్యానం చేయడం ద్వారా మనస్సు హాయిగా ఉంటుంది. పిరమిడ్ అనే పదం శాస్త్రీయ దృక్పథం ఉన్నవారి నుంచి వచ్చింది. ప్రతి వ్యక్తి ధ్యానం చేయడం ద్వారా ఈ మతం అనేది పోతుంది. ప్రతి వ్యక్తి శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరిస్తారు. ఆదిశంకరాచార్యుల వారి కథ అందరికీ తెలుసు. ఒక చెవి నుండి విని మరొక చెవి నుండి వదిలేసేవాడు శాస్త్రీయ దృక్పథం లేనివాడు. ఈ చెవితో విన్నప్పుడు దానిని అధ్యయనం చేసి పరిశోధన చేసిన వాడు శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడు. ధ్యానం చేసినవాడు శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడు. ధ్యానం నేర్చుకొనని వాడు అశాస్త్రీయ దృక్పథంతో వ్యవహరిస్తాడు. ఇదే శాస్త్రీయ దృక్పథానికి అశాస్త్రీయ దృక్పథానికి మధ్యనున్న వ్యత్యాసం. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, బ్రహ్మ విహారాలు. మనుష్యులు రెండు రకాలు, ప్రాపంచికులు, ఆధ్యాత్మికులు. మళ్ళీ ప్రాపంచికులలో రెండు రకాలు, మనకంటే ఎక్కువ ఉన్నవారు, తక్కువ ఉన్నవారు. ఎక్కువ ఉన్నవారితో మైత్రితోనూ, తక్కువ ఉన్నవారి పట్ల కరుణతోనూ ఉండాలి. అదేవిధంగా ఆధ్యాత్మికంగా మనకంటే అధికంగా ఉన్నవారి పట్ల ముదితంతోనూ, తక్కువగా ఉన్నవారి పట్ల ఉపేక్షతోనూ ఉండాలి. బ్రహ్మజ్ఞాని ఈ విధంగానే వ్యవహరిస్తాడు. బ్రహ్మ విహారాలను గురించి తెలుసుకుందాం. బ్రహ్మ విహారాలు అంటే ఒకానొక బ్రహ్మ విహరించే విషయాలు. ఈ ప్రపంచంలో జ్ఞాని ఎలా విహరిస్తాడు, ఎలా మెలుగుతాడు, ఇతరులతో ఎలా విహరిస్తాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. విహరించడం అంటే సంచరించడం. ఎవరు సంచరిస్తారు? ఒకానొక బ్రహ్మజ్ఞాని సంచరిస్తాడు. బ్రహ్మజ్ఞాని సంచారాన్ని బ్రహ్మ విహారాలు అంటారు. ఈ బ్రహ్మ విహారాలు 4 విధాలుగా చెప్పబడింది. అవి మైత్రి, కరుణ, ముదితం, ఉపేక్ష. ప్రపంచంలో మనుషులు రెండు రకాలుగా ఉన్నారు, ప్రాపంచికులు, ఆధ్యాత్మికులు. ప్రాపంచికులు అంటే ఒక కోవ, ఆధ్యాత్మికులు అంటే రెండవ కోవ. ఈ ప్రాపంచికులు ఆధ్యాత్మికులతో ఎలా జీవించాలి, ఇది ప్రస్తుత సంచారం. కంటికి కనపడని దేవుని నమ్మలేని ప్రాపంచిక కోవకు చెందినవారు. ఈ కంటికి కనపడకుండా ఇంకో ఆత్మ ఉంటుంది అని నమ్మేవారు ఆధ్యాత్మిక కోవకు చెందినవారు. ఈ ప్రాపంచిక ఆధ్యాత్మిక కోవలకు చెందిన వారితో ఎలా జీవించాలి అని తెలిపే వాటినే బ్రహ్మ విహారాలు అంటారు. ప్రాపంచిక విహారాలు రెండు రకాలు, ఎక్కువగా ఉన్నవారు, తక్కువగా ఉన్నవారు. ప్రాపంచికంగా నీకంటే ఎక్కువగా ఉన్నవారితో మైత్రిగా మెలగాలి. నీకంటే తక్కువగా ఉన్నవారితో కరుణతో వ్యవహరించాలి. నీ దగ్గర ఉన్న వాటిని వారికి ఇవ్వు, దానిని కరుణ అంటారు. ఆధ్యాత్మికంగా మనకన్నా అధికంగా ఉన్నవారి పట్ల సంతోషాన్ని కనపరచాలి, అది ముదితం. మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువగా ఉన్న వారి కోసం సమయాన్ని కేటాయించాలి, దానిని ఉపేక్ష అంటారు. నీ పట్ల వ్యతిరేకత చూపించే వారి పట్ల నీవు ఉపేక్షతో వ్యవహరించాలి. ప్రతి పిరమిడ్ మాస్టరు బ్రహ్మజ్ఞానే. సర్వం తెలిసిన వారినే బ్రహ్మజ్ఞాని అంటారు. మహాభారతం మనకు ప్రాపంచికులు ఎట్లా ఉండాలి, ఆధ్యాత్మికులు ఎట్లా ఉండాలో తెలుపుతోంది. నీకు ఏది ధర్మం అనిపిస్తే అది చేయమని బ్రహ్మ విహారాలు చెబుతుంది. బ్రహ్మ విహారాల వలన వరుసగా జ్ఞాని, యోగి, ఋషి, మహర్షి అవుతావు. తరువాత బ్రహ్మజ్ఞాని అవుతావు. బ్రహ్మజ్ఞానికి ఈ 4 పదాలు సహజంగానే ఉంటాయి. ఏ జాతి పక్షులు ఆ కోవలోనే ఉంటాయి. అలాగే ఈ బ్రహ్మజ్ఞానులు ఒక సమూహంగా ఉంటారు. ఇక్కడ అందరూ బ్రహ్మజ్ఞానులే. అందరికీ 4 గుణాలు ఉంటాయి. ఈ 4 జ్ఞానాలు బ్రహ్మజ్ఞాని యొక్క సహజ గుణాలు.
ప్రాపంచికులు, ఆధ్యాత్మికులు అందరూ బ్రహ్మజ్ఞానులే. ఈ బ్రహ్మజ్ఞానాన్ని ధ్యానం చేయడం ద్వారా సంపాదించవచ్చును. ఇక ఈ ప్రపంచంలో మనుషులంతా బ్రహ్మజ్ఞానులే. దానినే బ్రహ్మ విహారాలు అంటారు. ఓకే మాస్టర్స్, ఈరోజు స్వాధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్.